ఏమి సీతమ్మ గారు అమ్మాయి పెళ్ళిప్పుడు కట్నం ఎక్కువ అడిగారట, ఇవ్వలేక వదులుకున్నారట. అలాగా? ఏమండి, ఏమిటమ్మా? రాజయ్య గారు ఉండే వాట ఎక్కడండి? ఏ రాజయ్య? పెళ్ళాం లేకపోయిన రాజయ్యనా? ఇంకేం రాజయ్య ఉన్నాడు ఈ ఊళ్ళో? ఆ పెళ్ళాం లేకపోయిన రాజయ్య తప్ప. అవునది గారు, రాజయ్య పెళ్ళాం ఎందుకు లేకపోయినట్టు? ఎందుకేమిటి లేకుండా కూర్చోబెట్టా సత్తాలేని మొగుడు ఉండడం వల్ల. ఉండండర్రా, తలంచుకొని తన దారిని పోయే వాళ్ళ గురించి ఎందుకలా మాట్లాడతారు? చూడమ్మా, ఆ ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కితే పైన ఉన్న వాటాయి ఆయన ఉండేది. మంచిదండి. రాజయ్య గారు మీరేనా? అవునమ్మా. ఎవరమ్మా నువ్వు? నేను చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి. నేను తీసుకుంటానండి. ఏమ్మా, మా అమ్మాయి కోసం వచ్చావా? లేదండి, మీకోసం వచ్చాను. మీ సహాయం కావాలి. నా సహాయమా? నేను మరొకరికి సాయం చేయగల స్థితిలో ఉన్నానా? అలా అనకండి, మీరు తప్పకుండా నాకు సహాయం చేయగలరు. చేయగలనా? అయితే చెప్పమ్మా, చేస్తాను. మాట తప్పరుగా? తప్పను గాని అసలు విషయం ఏమిటో చెప్పమ్మా. మీరు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. వేళాకూళం ఆడటానికి నీకు నేను తప్ప ఇంకెవరూ దొరకలేదమ్మా. కాదండి, వేళాకోళం కాదు, నిజంగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీకు నీకేమైనా మతిపోయిందా? ఏమిటి అర్థం లేని మాటలు? అర్థం లేని మాటలు కావండి, నిస్సహాయంగా అడుగుతున్నాను. నాకు ఈ లోకంలో మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు. అందరినీ అన్నీ వదులుకొని వచ్చేసాను. మీ నీడన నిలిచి నన్ను బ్రతకనివ్వండి. నీకు నీడనివ్వటానికి నా బ్రతుకే పట్టదమ్మా. నీ ఏడు బిడ్డకు తండ్రిని, ఏదో ప్రైవేట్లు చెప్పుకుంటూ అమ్మాయిని నర్సు ట్రైనింగ్ చదివించుకుంటున్న పేదవాణ్ణి. పైగా నీకు తెలియదనుకుంటాను, పెళ్ళాం లేచిపోయిన రాజీ అనే బిరుదుతో ఈ 15 ఏళ్లుగా చావలేక బ్రతుకుతున్న దౌర్భాగ్యం. అన్నీ పోగొట్టుకుని పోయే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ దిక్కుమాలిన వాడిని నీలాంటి బంగారు బొమ్మ పెళ్లి చేసుకోవటం ఏమిటం? వద్దు, నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దు. వెళ్ళు, వెళ్ళు. ఏమిటమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఊరుకమ్మా, ఊరుకో. ఏమండి, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఈ పెళ్లి వల్ల మీకే కష్టం కలగదు, నా వల్ల మీకే బాధ ఉండదు. కాదనకండి. కన్నవారిని కాదనుకుని గడప దాటి వచ్చిన అనాథ ఆశ్రయం ఇవ్వండి. అంతమయ్యే ఆడపిల్ల బ్రతుక్కి కాస్త అండగా ఉండండి. దిక్కులేని దీనురాలకు నీడనిచ్చి పెళ్లి పేరుతో నా ప్రాణాలు దక్కించండి. అంతేనండి, నేను కోరేదంతే. కాదు పొమ్మంటే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు వదిలేస్తాను. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏమిటి? ఏమండి, మీరు చేసిన ఈ సహాయానికి
ఏదో ఒక రోజు రుణం తీర్చుకుంటాను. నీకేం మాయరోగం వచ్చింది? ఇలాంటి పని చేసావు? నీ కన్నా వాళ్ళు ఉన్నారనుకున్నావా? కాటికి పోయారనుకున్నావా? నీ ఈడుకు తగ్గ జోడు కుదిర్చి చక్కగా పెళ్లి చేద్దాం అనుకున్నావు. మా కళ్ళ ముందు కళకళలాడుతూ కాపురం చేస్తుంటే చూసి ఆనందించాలనుకున్నావు. అలాంటిది మా ఆశలన్నీ మట్టిపాలు చేసి నీ బతుకు నిప్పెట్టుకున్నావు. ఎందుకే? ఏమే జ్యోతి, వయసు అయిపోయి రేపో మాపో పోయిట్టు నా ముసలాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందే? నీకు బుద్ధి లేకపోతే అతనికి ఉండక్కర్లా? అమ్మా, నీ బిడ్డని ఏమైనాను, కానీ నా భర్తని ఏమన్నదు. ఓయబ్బో, పెద్ద భర్త ఊడిపడ్డాడే. మూడు ముళ్ళు వేసిన ప్రతి ముచ్చుమొహ ముసలోడు భర్త ఎలా అవుతాడే? శాస్త్ర రీచి అవుతాడు. ఏమిటి ఆ బోడి శాస్త్రం? తప్పకుండా పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల గుండెల్లో చిచ్చు పెట్టడం శాస్త్రమా? బంగారు లాంటి నీ బ్రతుకు పూర్తి పాలు చేసుకోవడం శాస్త్రమా? ఏమిటి ఆ శాస్త్రం? ఇదిగో, నువ్వేనా మా జ్యోతక్క మొగుడివి? ఛీ, అచ్చం బూచోళ్ళ ఉన్నావు. ఇదిగో జ్యోతి, జరిగిన బాగోతం చాలు గాని ఆ తాళి తెంపి అతను మొహం పరేసి వెంటనే బయలుదేరు. అమ్మా, భర్తని పోగొట్టుకున్నప్పుడే ఆడది తాళి తీస్తుంది. నోరు ముయ్యవే, పెద్ద పతివ్రత శిరోమణిగా కబురు చెప్పుకో. ఒళ్ళు మండిందంటే నేనే ఆ తాడు ముక్క తెంపేసి ఈడ్చుకుని ఇంటికి లాక్కపోతాను తెలుసా? తెంపితే మరొకటి కట్టించుకునే హక్కు నాకుంది, కానీ ఈడ్చుకుని ఇంటికి తీసుకుపోయే హక్కు నీకు లేదు. విన్నారా విన్నారా? అది చేసిన పని చూస్తూ అనే మాటలన్నీ వింటూ ఏమీ మాట్లాడకుండా అలా ఉత్సవ విగ్రహంలా చూస్తూ ఊరుకుంటారేమిటండి? నాన్న లాయర్ అమ్మా, ఆయనకి తెలుసు నాకు మైనారిటీ తీరిపోయింది కనుక చట్ట ప్రకారం నా ఇష్టం వచ్చిన పెళ్లి నేను చేసుకోవచ్చు. ఐఎమ్ కరెక్ట్ డాడీ? కరెక్ట్ బేబీ, యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్. యశోద, పిల్లలకి నడక నేర్పడం వరకే పెద్దల బాధ్యత. ఆ పైన నచ్చిన దారిలో నడిచిపోవటం ఎదిగిన వాళ్ళ ఇష్టం. పదపద. అదేమిటండి? యశోద, కర్మ, ఎవరి కర్మకి ఎవరు పచ్చులే. ఈ బాధలు ఎన్నాళ్ళు? జీవిత నాటకం పరిసమాప్తి అయ్యే వరకు. జ్యోతి గారు, మీకు రిజిస్టర్ కవర్. సంతకం చేయండి. విశాలి, ఏమిటిది? శుభవార్తేలండి, మనకి బోల్డ్ అంత ఆస్తి కలిసి వచ్చింది. మనకి ఆస్తి ఎలా వచ్చింది? నా స్నేహితురాలు మరణిస్తూ తన ఆస్తి హైదరాబాద్లో ఉన్న పెద్ద ఇల్లు నా పేరున రాసింది. నిజంగానే? అవునండి, వాటికి సంబంధించిన కాగితాలు లాయర్ పంపారు. అవును, నీకెందుకు రాసింది? ఆమె చివరి రోజుల్లో తన మనసుకు శాంతిని నిలిచినందుకు కృతజ్ఞత, ఆమె ఒంటరితనంలో నేను తోడుగా ఉన్నందుకు అభిమానం. అంటే ఆమెకి ఇంకెవరూ లేరా? అవునండి, రామాయణంలో అయిన వాళ్ళ చేత అవమానించబడి అడవికి పంపబడ్డ సీత లాంటి దురదృష్టవంతురాలు. ఏమండి, ఇల్లు ఆస్తి హైదరాబాద్లో ఉండగా మన ఇక్కడ ఎందుకు? రేపు ఎల్లుండో వెళ్ళిపోతాం.
జ్యోతి, ఏమండి ఈ ఇల్లు ఇది చూస్తుంటే అల్లావుద్దీను అద్భుత దీపం కథ లేదు, అది గుర్తుకొస్తుంది నాకు. అది సరే, మీ గది చూసుకున్నారా? అవును, అంత గది నాకెందుకు? నాకెందుకు ఆలోచించవలసింది మీరు కాదు, నేను. చూడండి, అమ్మాయికి పైనుండే చివరి గది అయితే బాగుంటుంది. తోట వైపున కిటికీ దగ్గర కూర్చొని చదువుకోవచ్చు, బాల్కనీకి వెళ్ళొచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి విశాలంగానే ఉంటుంది. ఏ అమ్మాయి సంగతి నువ్వు చెప్పేది? ఇంకెవరండి? శశిరేఖ. ఎవరు? మా అమ్మాయి శశిరేఖ? కాదు, మన అమ్మాయి శశిరేఖ. మరి మనకింత ఆస్తి కలిసి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో నర్స్ ట్రైనింగ్ కావాల్సిన కర్మ ఏంటండి? వెంటనే ఉత్తరం రాసి రమ్మని చెప్పండి, నిక్షేపంలో కాలేజీలో చదువుకుంటుంది. జ్యోతి, నువ్వు నువ్వు నిజంగా జ్యోతివి. ఏమండోయ్, ఏమండోయ్, ఏమండి, ఈ విషయం విన్నారా? ఏమిటది? మన జ్యోతి వాళ్ళకి లక్షల ఆస్తి కలిసి వచ్చిందట. దాంతో వరంగల్ మక్కా వేసేసి ఈ ఊరే వచ్చేసారట. ఇక్కడ వాళ్ళకి లంకంత బంగ్లా కూడా సొంతమైందట. ఓ అలాగా. అలాగా ఇలాగా ఏమిటండి, ఒకసారి చూసొద్దాం రండి. అవును నాన్న, ఒకసారి అక్కను చూసొద్దాం. అమ్మాయి, కట్టుకున్నది కాస్త వయసు ఎక్కువడమే తప్ప నిజానికి మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంత ఇల్లు, ఇన్ని రాజభోగాలు, అబ్బా, మన వంశంలో అటువాళ్ళు గాని ఇటువాళ్ళు గాని చూస్తారు అనుకో కదండి. అమ్మా, ఇల్లు చూద్దాం రావి. ఊరుకోరా. అదేమిటో జ్యోతి, ఇన్ని లక్షలకు అధికారినివైనా ఆ బోసిమడ ఏమిటే లక్షణంగా 2 చంద్రహారాలు 2 నెక్లెస్లు చేయించుకోరాదు? ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తీర్చుకుంటావే ముద్దు ముచ్చట? ఇల్లు చూద్దాం రావి. అబ్బా, మాట్లాడినప్పుడు ప్రాణాలు తీసేస్తావు కదరా. సరే పదా అమ్మాయి, నేను వెళ్ళి ఇల్లు చూసేస్తాం. చూడమ్మా, నువ్వు ఆస్తి ఐశ్వర్యాల కోసమే ఈ పెళ్లి చేసుకున్నావంటే నమ్మలేకపోతున్నా. ఎందుకో తెలుసా, బంగారు ప్రమిదలోనైనా మట్టి ప్రమిదలోనైనా జ్యోతి ఒకలాగే వెలుగుతుంది. జ్యోతి, తండ్రిగా నేనేమైనా అడిగితే నువ్వు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను. నువ్వు చేసిన ఈ పనికి ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెప్పి తీరాలి. చెబుతావు కదమ్మా, చెబుతావు కదా? కూర్చోండి అన్న.